ఆడవారు చేసే కొన్ని ముఖ్యమైన పనుల గురించి ఈరోజు తెలుసుకుందాము. ఈ పనులు చేయడం వల్ల ఇంటికి చాలా మంచిది. అలాగే కలిసొస్తుంది. చాలా ఆర్థిక సమస్యలన్నీ కూడా ఎదుర్కొంటామన్నమాట. అలాంటి పనులు అలాంటి మంచి కార్యం చేయాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా? ఉదయాన్నే ఒక ఆడకూతురు లేస్తానే మొహం మీద నీళ్ళతో మొహం కడుక్కొని చిటికెడు కుంకుమ పెట్టుకొని బయట కల్లాపు చల్లి ఒక ముగ్గు పెట్టడం. ఇప్పుడు కల్లాపులు ఇవన్నీ లేవు కాబట్టి ఉన్న 2 చెంబులు నీళ్లు చల్లైనా సరే ఫస్ట్ ముగ్గు పెట్టాలి. ముగ్గు పెట్టగానే మనం వంటింట్లో కాఫీ టీ పెట్టుకోకముందే గ్యాస్ తుడుచుకొని మంచిగా కుంకుమ పొట్టుతో పెట్టుకోవాలి. పసుపు రాసుకొని కుంకుమ పొట్లు పెట్టుకోవాలి. ఇలా తాంబూలం ఇవ్వకపోయినా వారానికి 2 సార్లు తాంబూలం పెట్టినా రోజుకిన గ్యాస్ తుడుచుకొని కొంచెం పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని గిన వంట స్టార్ట్ చేస్తే మహాలక్ష్మీదేవి నిండుగా ఉంటుంది. అలాగే తిన్న ఆహారం కూడా ఒంటికి పట్టి మంచి జరుగుతుంది. అగ్నిదేవుడు కూడా ఆగ్రహం లేకుండా మన ఇంటిని మంచిగా చూసుకుంటాడు. ఆగ్రహించి మన ఇంటిని దహించకుండా మంచిగా చూసుకుంటాడు అనేది మా పల్లెటూరి నమ్మకం. ఇక రెండోది, తాంబూలం అనేది శుక్రవారం నాడు ముందు రోజు పెడితే సరిపోతుందండి. గ్యాస్ తుడుచుకోవడం ముందు రోజే తుడుచుకోవాలి. శుక్రవారం తుడుచుకుంటే అంత మంచిది కాదు. అందుకే బేస్తవారమే తుడుచుకొని మనమైతే శుభ్రంగా పెట్టుకోవాలి గ్యాస్ని. ఇంకా బీరం అంటారా, శుక్రవారం నాడు తుడిస్తే మహాలక్ష్మి ఇంటి నుంచి బయటికి సాగనగట్టినట్టు ఉంటుంది. అందుకే ముందు రోజు బేస్తవారం రోజే చక్కగా బీరమనంతా అలంకరించుకొని బాగా కుంకుమ బొట్లు పెట్టుకొని మనకు తోచినంత తాంబూలం పెట్టి మహాలక్ష్మిని ఆహ్వానించినట్టు. అలా చేయడం వల్ల ఒక నెల రోజులకి చేస్తే ఇంటిలో ఖచ్చితంగా మీకు మంచిగా ఉంటుంది. మంచి వైబ్రేషన్ అయితే నీకు తెలుస్తుంది. మేమైతే ఇలాగే పాటిస్తున్నా, చాలా ఏళ్ళ నుంచి ఇలాగే చేస్తున్నా ఫ్రెండ్స్. కష్టపడి బతుకుతున్నా కూడా మనశ్శాంతిగా ఉంటున్నామంటే కొన్ని పెద్దవాళ్ళు చెప్పినట్టు పాటించడం వల్లనే. నేను ఇలా పాటించడం వల్ల నాకు మంచి జరుగుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి.